ఈరోజు మనము పఫ్ స్లీవ్ చూసుకుందామండి. ఓకేనా, దానికోసం మెజర్మెంట్స్, దానికోసము స్లీవ్ లెంత్ 10.5, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. పైన కుట్టు కోసము, కింద కుట్టు కోసము, హెమ్మింగ్ కోసము 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే 12 ఇంచెస్ స్లీవ్ లెంత్ అయిందండి. 12. స్లీవ్ రౌండ్ వచ్చేసి 5.5, ఆర్మ్ హోల్ 8. ఓకేనా అండి, ఇవి మన మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు మనము స్లీవ్ కట్ చేసుకుందాం. లెంత్ తీసుకుందాము. లెంత్ 12 ఇంచులు ఉంది కదా, 12 మీటర్ ఒక మార్కు, 3.5 క్యాప్ లెంత్ అండి. కింద కూడా ఒక లైన్ ఉంటుంది మనకు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్. ఓకేనండి, జస్ట్ మనకు తెలవడానికి ఒక లైన్ అండి అంతే. ఇప్పుడు ఈ సెకండ్ లైన్ మీద మనం ఆర్మ్ తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ మనది 8 ఇంచెస్ ఉంది. 8 దగ్గర ఒక డాట్ పెట్టాలి, రెండు కలిపేయాలి. ఓకేనా, ఈ లైన్ మీద ఇక్కడ నుండి స్టార్ట్ చేసి టేప్ ఇక్కడ నుండి పెట్టి ఇలా తీసుకోవాలి. ఈ సెకండ్ లైన్ మీద ఈ టేప్ ఇలా పెట్టాలండి. 8 వస్తే 8, 9 వచ్చినా కానీ ఇదే లైన్ మీద రావాలి. 8.5 అయినా ఇదే లైన్ మీద రావాలి. 7.5 అయినా కానీ ఇదే లైన్ మీద రావాలి. అలా చూసుకొని పెట్టుకోవాలి. మన 8 ఇక్కడికి వచ్చింది, లైన్ వేసేసిన. కింద స్లీవ్ రౌండ్ 5.5. ఇక్కడ ఈ రెండు కలిపేయాలండి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ కోసం, కింద కూడా 1.5. ఇది స్టెప్ 1 అండి. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, ఇది 4th లైను, ఇది 5th లైను, ఇది 6th లైను. 6 ఫస్ట్ స్టెప్లో 6 పాయింట్స్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. ఓకేనా, 1 2 3 4 5 6. స్టెప్ 1లో 6 ఉంటాయి. మనం పఫ్ కోసం ఎంత తీసుకోవాలో ఇది తీసుకోవాలండి. నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఓకేనా, అంటే ఇక్కడ 3, ఇటు సైడ్ ఇది ఫోల్డింగ్లో ఉంది కదండి, ఇటు 3 అంటే మొత్తం 6 ఇంచెస్లో ఇప్పుడు పఫ్ వస్తుంది పైన, భుజం పైన మనకు. దీని పొడుగు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. 2, 2.5, 3 అంతకన్నా ఎక్కువ పెడితే అంత ఇదిగా ఉండదండి. మనకు క్లాత్ స్టిఫ్గా ఉంటే నిలుస్తుంది, లేకపోతే కనుక పడిపోతుంది. ఎక్కువ ఈ హైట్ ఎక్కువ పెడితే పడిపోతుంది స్లీవ్ ఇట్లా. అందుకే 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా చిన్న పిల్లలు అన్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు మనం. ఓకేనా అండి, సెకండ్ స్టెప్లో ఈ బాక్స్ వేసుకోవాలి మనం. ఫస్ట్ స్టెప్లో ఈ 5 పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, 4th లైను, 5th లైను, 6th లైను, ఇది అయిపోయింది. ఈ బాక్స్ వచ్చేసి సెకండ్ స్టెప్లో ఈ బాక్స్ వేసుకున్నాం మనం. ఓకేనా, ఇది జస్ట్ ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నాండి నేను. ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ దీనికి కలిపేయాలి మనం, కిందకి తీసుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇప్పుడు ఈ పఫ్ కోసం మనము ఇలా తీసుకోవాలి.
ఇలా తీసుకోవాలండి. ఇక్కడి వరకు ఇప్పుడు మీకు పఫ్ అనేది ఇక్కడి వరకు పెట్టాలి మనం. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినా కదా, ఇక్కడి వరకు పెట్టాలి. ఇదేం లేదండి, ఇక్కడ 2 ఇంచెస్, పైనకు 2, ఇట్లా 3 ఇట్లా పెట్టుకున్నాను. ఇది జస్ట్ ఇందులో కలిపేసాము. ఈ బాక్స్ ఇక్కడ గీత వరకు కాకుండా దీనికి కలిపేసి ఈ షేప్ ఇలా తీసుకోవాలండి. ఇక్కడ ఇది సెకండ్ స్టెప్లో ఈ 2 పాయింట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ 3 ఇంచెస్ తీసేసి మనం పఫ్ లాగా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తే ఇక్కడ క్లాత్ తగ్గిపోతుందండి మనకు. ఇప్పుడు 8 ఉండాలి కదా, 8 రాదు మనకు, తగ్గిపోతుంది. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ 3 ఇంచెస్ తీసినాం కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మనం. ఓకేనా అండి. 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసిన ఇప్పుడు నేను. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర ఇది పెట్టి ఇది ఇలా తీసుకోవాలి లైను. జస్ట్ డాట్స్ వేసినా అండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎంత పెడతాం, 1 ఇంచులో పెడతామా 1.5 ఇంచ్ వరకు పెడతామా చూసుకోవాలండి. అంటే ఇట్లా పెట్టినప్పుడు ఈ క్లాత్ కూడా మనకు కలిసి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం 3 ఇంచెస్కు 3 ఇంచెస్ తీసేసుకున్నాం, కానీ ఇక్కడ 3 ఇంచెస్ మొత్తం వెళ్ళిపోదు. మనం ఎంత ఇట్లా కుచ్చులు దగ్గరికి పెట్టినా 1 ఇంచో 1.5 ఇంచో 1/2 ఇంచుల్లో పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఈ టైప్ ఇట్లా కూడా క్లాత్ మిగులుతుంది కదండి, అది కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 1 ఇంచ్ వరకు పెడదాం అనుకుంటున్నా ఆంటీ. 1 ఇంచ్ వరకు పెడదాం అనుకున్నప్పుడు నాకు 1 ఇంచ్ ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ తగ్గించేసుకోవాలి మనం 1 ఇంచు. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తగ్గించేయాలి. ఓకేనా అండి, అర్థమైందా. ఇక్కడ 3 ఇంచెస్ మనం తీసుకున్నాము కుచ్చుల కోసమని. ఆ 3 ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ మైనస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ యాడ్ చేసిన నేను 3 ఇంచెస్. ఓకేనా. యాడ్ చేసినాక మరి ఇక్కడ మళ్ళీ కుచ్చులు పెట్టినాక మనకు 1 ఇంచ్ లోపలనే నేను కుచ్చులు పెడతా. ఇప్పుడు 3 ఇంచెస్ కుచ్చులు 1 ఇంచ్ వరకే పెట్టేస్తా. అంటే ఈ 1 ఇంచ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇందులోకి యాడ్ అయిపోయింది. అందుకని ఇక్కడ నుంచి ఇది మైనస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తీసేయాలి. తీసేసినప్పుడు 1 ఇంచ్ తీసేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మనకు మార్జిన్ ఇక్కడ వస్తుంది, ఈ మార్జిన్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇలా వస్తుందండి. మీకు గీతలు ఎక్కువ వేసేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుందని ఇలా పెట్టేసి వదిలేసినండి. మనం తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది. దీనికి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం లోతు తీస్తాం కదండి, ఫ్రంట్ సైడ్ లోతు ఇప్పుడే తీయొద్దు. మనం ఫస్ట్ మొత్తం కటింగ్ అయిపోగానే తీయొద్దు. మనం ఇక్కడ కుచ్చులు పెట్టేసినాక ఫ్రిల్స్ పెట్టేసినాక అప్పుడు ఫ్రంట్ భాగంకు మనము స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఓకేనా అండి, మీకు అర్థమైందా. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా. ఫస్ట్ స్టెప్లో 5 పాయింట్స్ ఉంటాయండి. 6 లైన్స్ వేసేసిన 6 పాయింట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 పాయింట్స్ ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో వచ్చేసి పొడవులో 2 ఇంచెస్ తీసుకున్న, కుచ్చుల కోసమని 3 ఇంచెస్ తీసుకున్న వెడల్పులో తీసుకొని ఇది బాక్స్ లాగా వేసేసినండి. బాక్స్ ఇందులో కలిపిన ఇది చూడండి, గమనించండి. ఇక్కడ ఇది ఈ లైన్కు ఫస్ట్ బాక్స్ లాగా వేసినాం కానీ దీంట్లో కలపాలి. ఓకేనా అండి, కలిపినప్పుడు ఈ 2 పాయింట్స్ సెకండ్ స్టెప్లో ఉంటాయి. 2 పాయింట్స్ ఉంటాయి సెకండ్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్లో 6 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా అండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 ఇంచెస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి కుచ్చులకు తీసేసినాం కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నా. ఓకేనా అండి. 3 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది నాకు. 3 ఇంచెస్ యాడ్ చేస్తే ఇక్కడ నుండి ఈ మార్జిన్ వదిలేసి, ఇది మార్జిన్ అండి, +2 + 1.5 1.5 or 2 ఇంచెస్ తీసుకోవచ్చు అండి మార్జిన్. నేను 1.5 తీసుకున్నా. ఇక్కడ నుండి 3 ఇంచెస్కు ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని దీన్ని ఇట్లాగే వదిలేసిన. మళ్ళీ ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు మనకు 1 ఇంచ్ వరకు నేను కుచ్చులు పెడతాను. ఈ 1 ఇంచు ఇక్కడ ఉంది కాబట్టి, అంటే దీంట్లోకి యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ నేను మైనస్ చేసి ఇక్కడ నుంచి ఈ లైన్ వేసిన అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. థర్డ్ స్టెప్లో మాత్రం కొంచెం నిదానంగా ఆలోచించండి. 2 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి
ఇక్కడ త్రీ ఇంచెస్ మనం మైనస్ చేసినాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకున్నాము. అంతే అండి, రివర్స్లో ఉంటుంది. కొంచెం నిదానంగా ఆలోచించండి. 3 ఇంచెస్ మైనస్ చేసినాం ఫస్ట్, అందుకే ఇక్కడ ప్లస్ చేసినాం. ఓకేనా అండి, ఇక్కడ ప్లస్ యాడ్ చేసినాం. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసినాము కాబట్టి ఇక్కడ నుండి 1 ఇంచ్ మైనస్ చేసినాం. అంతే అండి. ఇది నేను కట్ చేస్తే మీకు అర్థమవుతుందండి, చూపిస్తా ఎట్లా అనేది చూడండి. ఇది సెంటర్ అండి, సెంటర్. ఇక్కడ మనం ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఇక్కడ లైన్ వేసినాం కదండి, ఇక్కడ వరకు మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ నుండి ఇప్పుడు కుచ్చులు పెట్టాలి. ఎక్కడి వరకు పెట్టాలి అని ఉంటుంది కదండి మనకు డౌట్, దానికోసం అని చూపిస్తుంది. ఇలా వస్తుందండి మన కుచ్చులు. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ సెంటర్ పాయింట్ నుండి ఎక్కడ కట్ చేసుకున్నాం, ఇక్కడ నుండి మనకి 8 రావాలి. ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ ఎక్కువ. ఇది మనము ఎక్కువ కట్ చేసుకున్నాము. ఇది 3 ఇంచెస్ యాడ్ చేసింది, ఇక్కడికి 1.5 అంటే ఇక్కడికే వస్తుంది. ఓకేనా, ఇలా చూసుకోవాలండి మనము. ఈ క్లాత్ ఇప్పుడు ఇది తీసేయాలి, మనకు అవసరం లేదు. 1 ఇంచ్ మైనస్ చేయాలి. మీకు తెలవాలని దాన్ని అట్లాగే ఉంచాను. ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకున్నా మీకు డౌట్ ఎందుకండి, ఇక్కడ నుండి చూసుకుని ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసి, 1.5 అంటే ఇక్కడికి పోతుంది, 1.5 ఇక్కడికి వదిలేసి ఇక్కడ నుండి చూసుకోండి ఎంత ఉందో. 8 ఇక్కడికి వచ్చిందంటే ఇవన్నీ కుచ్చులు ఇప్పుడు 8 లోపలికి వచ్చేయాలండి. 8 ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇవన్నీ కుచ్చులు దీంట్లోకి రావాలి. మనకి 8 రావాలి ఎగ్జాక్ట్. అంటే ఇదంతా కుచ్చులలోకి వెళ్ళిపోవాలి ఇట్లా. ఓకేనా అండి, అర్థమైందా?